కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీతో పోటీ లేదని, కాంగ్రెస్ వాళ్లతోనే పోటీ ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రిగా అందరినీ సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి. అందరూ కలిసి పనిచేస్తేనే లోకల్ బాడీస్లో విజయం సాధిస్తామన్నారు. విభేదాలు పక్కన పెట్టి కలిసి నడుద్దామంటూ సలహా ఇచ్చారు మంత్రి. కుటుంబంలో ఉన్నట్టే మన పార్టీలో సమస్యలున్నాయని, క్రమశిక్షణతో ఓపికగా ఉండి లోకల్ ఎన్నికల్లో పోటీ చేద్దామంటూ కేడర్కు దిశానిర్దేశం చేశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ. ఎవరితో ఉందా పోటీ? ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ. అవునాగా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్, మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ని ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం. మన పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాము. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ కొంచెం ఓపికగా, కొంచెం క్రమశిక్షణతోని మనము ఏది ఏమైనా కానీ హైకమాండ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన రాష్ట్రానికి ఓ మంచి పరిపాలన, ప్రజాపాలన అంటే ప్రజాపాలన చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా మనం వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేసి, కొందరికే వస్తాయి టికెట్, అందరికీ రావు టికెట్. సో మనం ఒక క్రమశిక్షణతో నేను మీ భరోసా ఇప్పిస్తున్నా. ఎవరైతే నిజంగా బలమైన క్యాండిడేట్ ఉన్నారో కొందరికి వస్తాయి, కొందరు రావు, అందరినీ కూడా మేలు చేసేలాగా పనిచేస్తానని చెప్పి